నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పైన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కి తొత్తువు ఊడిగం చేసే సుమన్, నువ్వు ఒకే చెప్పు చూపించావు. మేము తలుచుకుంటే వేలాది చెప్పులు నీ మీదికి వస్తాయి, ఖబర్దార్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షురాలు బుద్దినేని అనంతలక్ష్మి, ఓబీసీ సెల్ అధ్యక్షులు గజ్వేల్ శంకర్, పాషామియా, జంగయ్య, గండి సునీత, చింత విజయ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. అయ్యా బాల్క సుమన్ 10 సంవత్సరాలు మరి దళితులని ఊడిగం చేపించుకున్న ముఖ్యమంత్రి, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఎందుకు చెప్పు చూపించాలని అడుగుతా ఉన్నాం. ఇలా నువ్వు ఒకే ఒక్క చెప్పు చూపించినావు. అరే మేము తలుచుకుంటే వేలాది చెప్పులు నీ మీదకి వస్తాయి, కావున ఇప్పటికైనా ఖబర్దార్ అని చెప్తున్నాము. ముక్కుమ్మడిగా మేమందరం వచ్చి నీ ఇంటి ముంగడ కూర్చుంటే నువ్వు ఎక్కడ కూడా తిరగలేని పరిస్థితిలో ఉంటది. నువ్వు బేషరతుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పి, తప్పైందని చెప్పి, ముక్కు నేలకు రాయాలని చెప్పి మేము దళిత విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే నిన్ను ఎక్కడ కనిపిస్తే అక్కడ నేను చెప్పులతోని మళ్ళా పెండతోని కూడా కొడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అరే ఖబర్దార్ బాల్క సుమన్. నిన్న బాల్క సుమన్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి మీద, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా బాల్క సుమన్ అనేటువంటి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. బానిస బతుకు దోచుకొని దాచుకోవడానికి ఊడిగం చేస్తున్నటువంటి వ్యక్తి బాల్క సుమన్ కేసీఆర్ కుటుంబానికి. ఈరోజు కేసీఆర్ కుటుంబానికి ఒక దళిత బిడ్డ అయి ఉండి ఈరోజు మరి అదే విధంగా దళితులకు 3 ఎకరాలు పొలమిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి అదే విధంగా దళితుని సీఎం చేస్తా అని చేయనటువంటి ముఖ్యమంత్రికి ఊడిగం చేస్తున్నటువంటి బాల్క సుమన్ కి కొంచెమన్నా సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నాం. ఈరోజు గౌరవనీయులు పదవి కన్నా ఇది చేసి మీరు వాల్యూ ఇచ్చి ఉండాలి. అది లేకుండా వారు మాట్లాడారు అంటే వారి స్థాయిలో వారు మాట్లాడుకుంటారు. నీకేం పోతుందిరా నాయన నిన్ను. ఇదే విధంగా మేమైతే ఆడవాళ్ళం మేము చెప్తున్నాం, మహిళా కాంగ్రెస్ తరఫున మేమందరం కూడా తలుచుకుంటే నిన్ను ఎక్కడికక్కడ బట్టలు కూడా తీసి కూడా కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే, రేవంత్ రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సమూహమైనటువంటి ఒక శక్తి. ఆ శక్తి గనక ఒక్కసారి కన్నెద చేసి మాకు గనక సలహాలు సూచనలు కనుసైగ చేసినా గానీ ఆ కనుసైగ మంటలకే నువ్వు చచ్చిపోతావని సందర్భంగా తెలియజేస్తున్నాం. అనవసరంగా మేము శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ అంశాల కోసం అయితే మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ అంశాల మీద మేము దృష్టి పెట్టి పని చేస్తున్నాము. తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా మేము ఉన్నాం తప్ప, అంతేగాని చేతగాక కాదు. మీలాంటి తొత్తులని తొక్కి పెట్టడం 10 నిమిషాల పని. నువ్వేమన్నావు బిడ్డ, పండబెట్టి తొక్కుతా అన్నావు కదా, నువ్వు పండబెట్టి తొక్కే అంత సీన్ నీకు లేదు. నువ్వు పండబెట్టి తొక్కితే చూసుకుంటూ కూర్చొని ఇక్కడ గాజులు దొరుకుని ఎవరు కూర్చోలే, తప్పకుండా పండబెట్టి తొక్కి నారదీస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, కాంగ్రెస్ పార్టీ.